సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం. అందరిలో ఉన్న ఆ చైతన్యానికి నారాయణ స్మరణ పూర్వకంగా నామవాకాలు అర్పించుకుంటూ గురువుగారుల యొక్క దివ్యమైన అనుగ్రహంతో మనం ప్రారంభించుకున్న కోటి రుద్రం, కోటి శ్రీ సూక్తం మరియు సహస్రకోటి శ్రీమాత్రే నమః కార్యక్రమాల్లో పాల్గొంటున్న, ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా గురువుగారి ఆశీస్సులు అందిస్తూ కార్యక్రమాల పరంపరలో భాగంగా 2 అతిరుద్రాలు జరిగినవి. ఆ తర్వాత ప్రస్తుతము మనం భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనేటువంటి శేషపకవితేత స్తుతించబడినటువంటి మహనీయమూర్తి, సాత్వికమూర్తి, అత్యంత ఉగ్రంగా రాక్షసుని సంహరించిన దివ్య చైతన్యమూర్తి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య చరణ సన్నిధిలో దక్షిణ వాహిని గౌతమి తీరంలో వెలిసిన ధర్మపురి మహాక్షేత్రంలో 5వ తేదీ ఆషాఢ శుద్ధ దశమి రోజున మహారుద్రము మరియు శ్రీ సూక్తములు, లక్ష పుష్పార్చన కార్యక్రమాలను మనం నిర్వహించుకోబోతున్నాం. దాని నిర్ణయాలన్నీ జరిగినవి. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అక్కడి స్థానికులు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు, బ్రాహ్మణోత్తములు, శిష్యవృందము మరియు పీఠ కార్యవర్గము, సారథులు, కర్తలు అందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరికీ తెలియజేసేది ఏమిటంటే, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా లక్ష్మీ నృసింహస్వామి వారి చరణ సన్నిధిలో మనం చేసుకునే ఈ మహత్తర కార్యక్రమంలో అందరం పాల్గొందాం. అందరం పాల్గొని ఆషాఢ మాసంలో తెల్లవారి నుంచే ఆషాఢ శుద్ధ ఏకాదశి కనుక శయన ఏకాదశి ప్రారంభమవుతుంది. తొలి ఏకాదశి అంటాం. ఆ మహత్తరమైనటువంటి ఆ ఉత్సవాన్ని మనము నృసింహస్వామి వారి చరణ సన్నిధిలో దశమి నాడు దర్శనం చేసుకొని స్వామివారి సేవలో పాల్గొని ప్రారంభించుకుందాం. అందుకని అందరూ కూడా శుక్రవారం సాయంత్రం వరకే తప్పనిసరిగా రండి.